కేసులో సిబిఐ సరైన రీతిలో విచారణ జరిపి ఉంటే జగన్ ఎప్పుడో జైల్లో ఉండేవారన్నారు పరిటాల సునీత. వైఎస్ సీఎంగా ఉండటం వల్లే విచారణ సరిగా జరగలేదన్నారు ఆమె. కాంగ్రెస్ ప్రభుత్వం తన భర్తతో పాటు మరో 150 మంది టీడీపీ నేతల్ని పొట్టను పెట్టుకుందని ఆరోపించారు. పరిటాల రవి హత్య కేసులో మరోసారి జగన్ ను సిబిఐ విచారించాలని డిమాండ్ చేసిన సునీత దీనికోసం రేపటి నుంచి దీక్షకు దిగనున్నట్టు తెలిపారు. గవర్నమెంట్ వాళ్ళదేనో వాళ్ళ నాన్న సీఎం అయినాడు కాబట్టి సీఎం ఆఫీసుకు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి విచారించినారు కాబట్టి సక్రమంగా కూడా విచారించలేదని కూడా మాకు కూడా డౌట్ గానే ఉంది. ఇన్ని రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సిబిఐ విచారించాలనేది కూడా మేము కూడా డిమాండ్ చేస్తాం. నేను నిరాహార దీక్ష అంటే ఈ రోజే నేను ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా నేను కూడా కూర్చొని నిరాహార దీక్ష చేయాలని కూడా నేను కూడా అనుకున్నాను. కానీ 144 సెక్షన్ పెట్టారు కాబట్టి మేము కూడా చట్టాన్ని గౌరవిస్తూ మన కలెక్టర్ గారికి అయితే మీ ఎస్పీ గారికి కూడా వాళ్ళు కూడా లెటర్లు పెట్టి నేను రేపు కూర్చుంటాననే విషయం వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాను. వాళ్ళు కూర్చోమని వాళ్ళకి చిట్టిస్తే మాత్రం నేను కూడా ఇక్కడ కూర్చునేదానికి కూడా రెడీ అవుతున్నాను. ఇది ఏంటో పార్టీను ఎలక్షన్ కోసం అయితే నేను కూర్చోలేదు. నా బాధ నాకు తెలుసు. నా భర్తను పోగొట్టుకున్నా, నా భర్తే కాకుండా దాదాపు 160 మందిని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పొట్టను పెట్టుకుంది కాబట్టి ఎంతోమంది ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు కూడా మాకు కూడా ఎన్నో ఉన్నాయి. నాకే కాదు నాలాంటి వాళ్ళు దాదాపు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నాతో పాటు